వరంగల్ జిల్లా వెల్దండ మండలం కేంద్రం నుంచి అలంపూర్లో నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్రకు తెలంగాణ ఉద్యమకారులు 101 కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ విజితారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూట ఒక్క కార్లతో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఉద్యమకారులకి న్యాయం జరగాలి. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి మొత్తం అన్ని తన జీవితాలను త్యాగాలు చేసి ఎంతోమంది ఉద్యమం చేసిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కొంతమంది లాభపడి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎక్కడెక్కడో అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడి ప్రజల్లోనే ఉండి ఉద్యమం చేసినటువంటి నాయకులకు న్యాయం జరగలేదు అనేది ఒక భావన ఉంది. సరైనటువంటి న్యాయం జరగాలని జరుగుతున్నటువంటి పోరాటం ఇది. దానికి ఇవాళ కేశవరావు గారితో తను ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీలో ఎవరైతే నిజంగా అర్హులైనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు గోరగంటి ఆనంద్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చదరపు గజాల స్థలాన్ని, 25,000 పింఛన్ను, హెల్త్ కార్డును, ఫ్రీ బస్ పాస్ను ఇస్తా అని చెప్పినటువంటి గవర్నమెంట్కు దానికి అనుగుణంగా ఒక కేశవరావు నేతృత్వంలో కమిటీ కూడా వేయడం జరిగింది. బేక అజేయకుండా దాని తక్షణము ఆయన అన్నవి ఏవైతే ఉన్నాయో అన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మేము ఆ సంఘీభావంగా వస్తున్న 101 కార్లకు మద్దతుగా మేము ఇక్కడ జడ్చల చేరుకోవడానికి మేము బయలుదేరుతా ఉన్నాం. జై తెలంగాణ.